బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రానున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యమని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు వారినే ఉసుగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోద్బలంతో జరిగిన దాడి అని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం. స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీతోనే ఆయనకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా? ఎస్, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పే జవాబేంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? నిర్సిగ్గుగా, నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు. అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనికి నీకు సిగ్గనిపిస్తలేదా? ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది? అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు, మీ భూ పంచాయతీలు ఏడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు, నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు? ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు. ఇలా ఖచ్చితంగా సరే, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు. నిజంగా తన్నుకుందామంటే రా, నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కని వస్తా, ఇద్దరం తన్నుకుందాం, ఆడ తీసుకుందాం, ఎవరికో బలవంతులో చూసుకుందాం, అదే ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా. నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగోనివే అయితే, నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా, వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నువ్వు అప్పుడు ఒప్పుకుంటాను. రిజైన్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను. నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి.
నిన్నైతే ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు నాకు ఏడ దొరికినా నిన్ను అంతా ఏడ దొరికినా నువ్వు అసెంబ్లీ రేపు నీ ఇంట్లో దొరికినా నువ్వు అన్నా చాతగానోళ్ళ ఓ 50 మందిని పంపించి నా అద్దాలు చాతగాని నీ కాన్స్టిట్యూషన్ నా ఇంటికి నీ నిన్ను మాత్రం నేను తెలంగాణ నా కొడక నీకైతే చూపిస్తాను ఆవురా. అంటే మీ ఇంటి పైనే కాకుండా ఇందాక మీ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తితో కూడా మాట్లాడితే మమ్మల్ని బయటికి లాగి కొట్టారు ఆడవాళ్ళంతా కలిసి కూడా అనేటువంటి మాట అన్నారు. ఇవి మీ మీద దాడి అనుకుంటే కేవలం మీ మీద ఆగాలి కదా. ఇలా సిగ్గుందా శరముందా? ఇంట్లో పనిచేసే టైం మీద కూడా పిలిచి కొట్టడం అసలు సిగ్గున్నదా శరముందా వీళ్ళకి? అరే సింహం సింగిల్ గా నిల్చుంటా అనేది ధైర్యంగా సింగిల్ గానే నిల్చున్నాను. సంపుతారా సంపూర్రా అనే నిల్చున్నా. నన్ను చంపుతారా సంపూర్య అని నిల్చున్నా. కానీ కౌశిక్ రెడ్డి ఎంటిక బీకి రారా? ఏం శాతనేంద్రపై మీకు? కానీ రేపు ఏముంటుందో సినిమా మీరు చూస్తారు. రైట్. ఇదే సందర్భంలో కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి మాటలు చాలా క్లియర్ గా మనం చూసుకోవచ్చు. అరికెప్పుడు గాంధీ నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ నేను కొడతా సంపుతా అనేటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ ఇంకో మాట ఉంది, సెటిలర్స్ వర్సెస్ తెలంగాణీయులు అనేటువంటి మాటని గనక ఇక్కడ గమనించుకుంటే మరి సెటిలర్ల ఓట్ల మీదనే కేవలం సెటిలర్లు ఎక్కువగా ఉండేటువంటి జిహెచ్ఎంసీ ఏరియాల్లోనే పెద్ద ఎత్తున ఈ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది గెలవడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా ప్రజలు చూస్తారనేటువంటి మాట కూడా మనం గమనించుకోవాలి. ఇక్కడ సెటిలర్లు వర్సెస్ తెలంగాణ వాదులు లేదా తెలంగాణ నాయకులు లేదా తెలంగాణ ప్రజలు అనేటువంటి మాట కనుక వస్తే మరి దీనికి సమాధానం రానున్నటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేటువంటి మనం చూడాలి. అండ్ ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి క్లియర్ గా, ఈ కౌశిక్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కూడా తోటి శాసనసభ సభ్యుడు అయినప్పటికీ కూడా కౌశిక్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నటువంటి విమెన్ ని ఇంట్లో నుంచి బయటికి లాగి ఆమెను పిడుగుద్దులు గుద్దుతూ ఆమెను ఇబ్బంది పెట్టినటువంటి ఘటన మనం ఆల్రెడీ మన విజువల్స్ మనం కూడా చూపెట్టడం జరిగింది. సో ఇక్కడ ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని, ఇదే కాకుండా మన బీఆర్కే న్యూస్ కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మీద కూడా జరిగినటువంటి దాడిని మనం చూసుకోవచ్చు. మన బీఆర్కే న్యూస్ కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మన రవి చైతన్ కూడా గమనించుకోవచ్చు. ఇక్కడ ఇదిగో రవి పైన జరిగినటువంటి దాడిగా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కేవలం అంటే పాడి కౌశిక్ రెడ్డి మీదనే జరిగినటువంటి దాడిగా కాకుండా తోటి జర్నలిస్ట్, ఇదే కాదు మన ఛానలే కాదు ఇంకా చాలా ఛానళ్ల మీద సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళ మీద కూడా జరిగినటువంటి మేడం పిల్ల దీపం అన్నది, దీపం ముట్టించినాం, కుంకుమ అది తీసుకొచ్చి ఆ పావని మేడంకి ఇస్తా అని వచ్చిన. నాకు తెలియదు ఇంత లొల్లి అవుతుందని, నేను భయం ఉన్నది నాకు. నేను రాకపోదు అది ఇచ్చిన అందరు ఇంట్లోనే రాము. మేము ఇట్లాంటి పంచాయతీ మాకు తెలియదు. మా సార్ ఇంటికి ఇంతవరకు ఎవరు రాలే. నేను 10 సంవత్సరాల కాంచెలు ఉంటున్నా, 10 సంవత్సరాల కాంచెలు మా సార్ ఇంట్లో ఉంటున్నా. మాకు తెలియదు ఈ పంచాయతీ లొల్లి ఇట్లా కొట్టుడు ఎగబడి కొట్టిపోతుంది. దాని దొంగ ముండ దానికి ఏం న్యాయం అవుతుంది? నాశనం అయిపోతుంది. చెప్పులతోని కొడుతున్నారు, చెప్పులతోని, టమాటాలతోని, చెప్పులతో, కోడిగుడ్లతోని రౌతు పెట్టి ఇసిరి కొడితే దెబ్బ తాకింది పంచర్. నాకు తెలియదు నీ కాలు మొత్తం, నాకు గుండె దడ వచ్చింది. నాకు ఇప్పటికీ ఆ దడ పోతలేదు, ఇప్పటికీ నా దడ పోతలేదు. నా గుండె దడ దడ అనిపించి నా గుండె ఇదైంది ఈ కాలు మొత్తం పంచర్. మా సారు, మా మేడము, మా పాప ఇంట్లో పనుల లాగా చూడనే చూడరు మా బాబు. నాకు అయితే పానం కన్నా మంచిగా ఎవరు వచ్చినా మా సారు, మా మేడం ఎవరు వచ్చినా పైసలు ఇచ్చి బట్టలు పెట్టి అది అన్నం తినిపించి పంపిస్తారమ్మా. ఇట్లా ఎగబడి కొట్టేటోళ్ళకి నేను ఎప్పుడు చూడలేదు. ఇట్లా ఎగబడి కొట్టి మాకు పనులకు, ఆడోళ్ళకు, మొగలకు ఎగబడి కొట్టిపోయిన వాళ్ళకి ఏం న్యాయం అవుతుంది తండ్రి? నీ దండం పెడతా, నీ కాలు అంతా వాంచాను. మాకు తెలియదు, నీ దండం పెడతా.
కాసేపట్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రానున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యమని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు వారిని ఉసుగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి అని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ అనంత పనిచేశారు. చేసిన సవాలు మేరకు ఆయన కొండాపూర్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్తో వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన్ను మార్గ మధ్యలో గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నా ఎట్టకేలకు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే గేట్లు తెరిచి ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు గేట్ను మూసివేసి బారికేడ్లు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ క్రమంలో కార్యకర్తలను పోలీసులు అదుపు చేయలేకపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురవ్వగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఇరు పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగి గుడ్లు, టొమాటాలు, చెప్పులతో పరస్పరం దాడికి దిగారు. మరోవైపు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా అరకెపూడి గాంధీ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గేటు దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రానున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యమని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు వారిని ఉసుగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి అని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.